తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ సంగతి ఎలా ఉన్నా ఈసారి సమ్మర్ మాత్రం చాలా హాట్ గురు. సీజన్ కు ముందే టెంపరేచర్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ నిపుణులు. చలికాలం ఇంకా పూర్తిగా పోనేలేదు. అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. సమ్మర్ సీజన్ కు ముందే హైదరాబాద్ లో 36.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. సమ్మర్ లో తెలంగాణలో ఎండ ప్రచండం ఖాయమని తెలుస్తోంది. కొద్దిగా మనకి వేడిగా ఉండే అవకాశం అయితేనే కనిపిస్తుంది. మనకి మార్చ్ 20 నుంచి దాదాపుగా 20-21 నుంచి కొద్దిగా వేసవి పూర్తిగా ప్రవేశించి దాదాపుగా మనకి ఏప్రిల్లోని మేలో కూడా 1-2 సార్లు హీట్ వేవ్ కండిషన్స్ కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు ఏపీలో ముఖ్యంగా రాయలసీమలో వేడి రాజుకుంటోంది. కర్నూలులో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాస్తవానికి ఫిబ్రవరి నెల వరకు చలికాలం సీజన్. ఫిబ్రవరి సెకండ్ హాఫ్ తర్వాత వేసవి ఎంటర్ అవుతుంది. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోతుంటాయి. కానీ వేసవి రాకముందే ఇప్పుడు కొన్ని చోట్ల పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతల్లో మార్పు సాధారణమంటున్నారు నిపుణులు. పెరుగుతోన్న ఉష్ణోగ్రతలతో చలికాలంలో వేసవి కాలాన్ని తలపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే మరి సమ్మర్ పరిస్థితి ఎలా ఉంటుందోననే చర్చ జరుగుతోంది.